ఏందయ్యా అసలేమో యూరియాకు ఇబ్బందే లేదు, ఇదంతా అబద్ధము అనేసి మాట్లాడుతున్నారు. అబద్ధం కాదు సార్ మేడం, ఇది అబద్ధంగా చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు అయితే 10 ఏళ్ళ కూడా చేసిండు. ఆయన గింత ఒక్క సంచి కూడా అడ్వాన్స్ కూడా ఇయ్యలేదన్నది కూడా ఒక్కొక్కరికి 4-5 సంచులు వారు చేసిండు ఆయన ఉన్నప్పుడు. మళ్ళా పింఛన్లు 500 రూపాయలు ఉంటే 2000 చేసిండు. నేను 4000 చేస్తా, నేను 6000 చేస్తా. గ్యాస్ బుడ్డికి 500 అన్నాడు, 950 రూపాయలు తీసుకుంటాడు, 450 రూపాయలు అకౌంట్ ఎత్తా అన్నాడు. నేను పెద్ద లొల్లి ఆడ గ్యాస్ బుడ్డి కాడ పెద్ద లొల్లి. ఎట్లా ఇప్పుడు ఈయనకు ఎవడు వేసినాడు, ఓటు వేసినాడు, ఎవడు వేసినాడు నాశనం అయిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఓటు వేసినాడు ఆడోళ్ళు మొగలు తిడుతున్నారు. నేను బస్ స్టాండ్లో మొత్తం ధర్నా చేస్తున్నారు ఆడోళ్ళు. నీ ఇంట్లో పీని కదా మీకు ఎందుకు ఎత్తిమిరా ఓటు, మీకు ఎందుకు ఎత్తిమిరా, వేసేది కాదురా, లెక్క కాదురా, ఇది పద్ధతి కాదురా. జనంలో కూర్చుంటే కూడా పోలీసులు వచ్చి కొడుతురు, పోలీసులు మమ్మల్ని కొడుతురు. కొడితే మళ్ళీ ఆడోళ్ళం కొడుతురు, మొగోళ్ళం కొడుతురు. అడ్డగోలు. ఏంది ఇది, ఏం రాజ్యం ఇది, ఏం కథ, ఏది తెలంగాణ, ఏంది ఇది? చంద్రశేఖర్ ఉన్నప్పుడు గిట్లనే అయిందా? ఆయన అడ్వాన్స్ తీసుకొచ్చి పెట్టిండు, మంచిగా లేదనుకుంటూ ఇచ్చిండు ఆయన. వీళ్ళేమో ఇక ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళే తిడుతురు వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను. ఏంది ఇది, ఏం కలిపోయింది ఇది, ఏం రాజ్యం? యూరియాకు తిప్పలే లేదు, మీరు అందరు కూడా ఊకనే పని మానేసి రోడ్లపైకి వస్తారు అంటున్నారు. సరే ఎందుకు బాధపడతాం బిడ్డ మేడం, ఇట్లా రాత్రులు పెట్టుకుని ఉంటారా చెప్ప? మాకు ఏం బాధ, ఇది ఉండేనని ఇళ్ళలో ఉన్నాం. ఎప్పుడన్నా ఎవరైనా ఉంటామా? ఏదైనా వస్తువు దొరకకపోతే బాధపడతాం, కానీ దొరికినాక ఎందుకు బాధపడతాం బిడ్డ చెప్పు? ఏదైనా వస్తువు దొరికితే ఎందుకు బాధపడతాం? గీ రాత్రులని అన్ని పెట్టి మనకు బాధనా? అట్లా ఏం లేదు బిడ్డ. ఈసారి బాగా నష్టం. కరెంట్ ఇచ్చుడు అట్లా లేదు, ఈ పంచాయతీలు దొరక ఇట్లా లేదు. ఎట్లా బతారు లోకం అని లాగోళ్ళు వేరే. అప్పుడు అన్న తప్పు కాదు, లక్షల కావాలి లాగోళ్ళు పెట్టేవాటి ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు వేసుకుంది. వాళ్ళకి మంది లేకపోయా, కరెంట్ లేకపోయా, ఆ నీళ్ళు లేకపోయా, ఇటు మంది లేకపోయా, పంట ఎట్లా ఉంటుంది బిడ్డ చెప్పురి? ఇగోది అక్కడ కాదు చూసిన ఆడ నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అంటే చెప్పుల పక్కన వాటర్ ఎక్కడ అంటే దాహం వేస్తే కావాలనేసి ఇక్కడి నుంచి అంటే ఎట్లా మాట్లాడ బుద్ధి అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఈరోజు మంత్రులకైనా కూడా ఇక్కడ కొంచెమైనా మానవత్వం లేదా, మినిమం కామన్ సెన్స్ లేదా? ఒక్కసారి వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ ఎవరినన్నా పంపించి చూస్తే అసలు నిజంగా యూరియాకు ఇబ్బంది ఉందా లేదా అనే అంశం అయితే బాజాబ్తా అర్థమవుతుంది కదా. అరే వాళ్ళు రోజు వచ్చి ధర్నాలు చేసి నిరసనలు చేసి ఎప్పుడన్నా రాని ఏ రాత్రి లోడ్ వస్తుందో తెలియదు అని చెప్పేసి ఎందుకనంటే ఇట్లా పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ఇగోది వాళ్ళ టైంకి వచ్చిందనంటే ఎవరెవరు ఏ గుర్తులు పెట్టుకున్నారో ఆ గుర్తులు వచ్చేసి వాళ్ళు నిలబడుతున్న పరిస్థితి కనిపించింది. అక్కడ అది ఉంది కదా, ఆ గోదాం టు ఆ లైన్కి ఒకటి పెట్టిరు. ఇక్కడికి వచ్చేసరికి ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్, గ్రామం మిర్దొడ్డి, జిల్లా సిద్దిపేట. ఇది దుబ్బాక కాన్స్టిట్యున్సీలోది. ఇది పరిస్థితి. ప్రధానమంత్రి రైతు సమృద్ధి కేంద్రము. సో చాలా గొప్పగానే ఉంది, కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి మాత్రం ఏ రకంగా ఉంది అన్నట్టు ఆడ పొద్దు నుంచి కూర్చురట. అంటే లక్షలు పెట్టి మేము సాగు చేస్తే ఈరోజు మాకు లేదు యూరియా కొరత ఉందని ముందే చెప్తే మేము పంటనంట వేసుకోకపోతుంటేమి కదా. అంటే గతంలో మంచిగానే ఉంది కదా, గతంలో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని వాపోతున్నారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కదా, ఇది కదా గ్రౌండ్లోకి వస్తే తెలిసేది. ఎక్కడో ఏసీలలో కూర్చొని మాట్లాడుతున్న మాటలు కాకుండా గ్రౌండ్లోకి వస్తే నిజంగా యూరియా ఎందుకుంది కొరత, ఉందా లేదా ఇందులో? కానీ దీన్ని కూడా రాజకీయం చేసి హీనస్థితికి దిగజారిందంటే ఎంత ఆగ్రహావేశాలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు, చూసిన వాళ్ళు బూతులు మాట్లాడిరు అంటారు. వాళ్ళ కడుపు మంట ఆ రకంగా ఉంటే మాకు ఇప్పుడు సకాలంలో యూరియా అందించకపోతే మాకు చావు తప్ప మేము ఈయన్నే మందు దాగి సస్తామనే మాటకు వచ్చిరనంటే ఎంత ఇబ్బంది ఉంటే ఆ మాట మాట్లాడగలుగుతారు? ప్రతి దాన్ని కూడా అంటే గ్రౌండ్లోకి రాకుండా, లేకపోతే గ్రౌండ్ రియాలిటీ తెలిసిండి కూడా మాట్లాడుతున్నారా? ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏమంటాడు కదా, నిజమైన రైతులైతే బజార్లో ఉండరు పొలాల్లో ఉంటాడని మాట్లాడిండు. సో మళ్ళీ చూస్తే ఏం మాట్లాడిండు, ఆపరేషన్ సింధూర్ వల్ల సో ఇక్కడ యూరియా రావట్లేదని మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు ముందుకొచ్చి ఇది పరిస్థితి, మీరెవరు కూడా ఇబ్బంది పడవద్దు, మీకు ఏదో రకంగా మేము యూరియాను అందచేస్తామనే వాళ్ళ కనీసం మేము చేస్తున్న ప్రయత్నం ఇదని వాళ్ళకి చెప్పే ప్రయత్నం అన్న చేయాలి కదా. సో ఈరోజు వాళ్ళ ఆవేదన ఈ రకంగా ఉందంటే ఇంకెన్నెన్ని సెంటర్లో ఏ విధంగా ఉందో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం